హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. తన టాలెంట్తో వరుస హిట్లు కొడుతూ హిట్ మెషిన్గా పేరు తెచ్చుకున్న అడవి శేష్ డకోయిట్ సినిమా ఈరోజు గ్రాండ్గా విడుదలైంది. శేష్ నుండి ఆల్మోస్ట్ 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఇది. పాన్ ఇండియా లెవెల్లో కాకుండా కేవలం తెలుగు మరియు హిందీలో షూట్ చేసి విడుదల చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే డకోయిట్ ఇదొక ప్రేమ కథ. ట్రైలర్లో చూపించినట్టుగానే ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి ఆ జంట విడిపోవడం వల్ల తన ప్రియురాలి మీద పగ పెంచుకున్న హీరో జైలు నుండి తప్పించుకొని బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ ఉన్న కష్టాలను చూసి తన కోసం ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది మెయిన్ ప్లాట్. ముఖ్యంగా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ మంచి థ్రిల్లింగ్గా ఉంటాయి. సాధారణంగా అడవి శేష్ సినిమా అంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసే కథపరమైన ట్విస్టులు కానీ మేకింగ్ కానీ ఇందులో కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఓవరాల్గా లవ్ స్టోరీ తీసిన విధానం, లీడ్ పెయిర్ మధ్య ఉన్న ఎమోషనల్ డ్రామా సరిగ్గా పండలేదనే చెప్పాలి. హరిగా శేష్ యాక్టింగ్ కొత్తగా బాగుంది. సరస్వతిగా మృణాల్ మరోసారి తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. ఈ సినిమాకి ముఖ్యంగా బ్యాక్ బోన్గా నిలిచింది విజువల్స్ అండ్ బీజిఎం. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అనురాగ్ కశ్యప్ పాత్ర అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. డైరెక్టర్ షాన్యాల్ రైటింగ్ వరకు ఓకే, కానీ ఒక మంచి ప్రోడక్ట్ తీయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. టెక్నికల్గా ఎంత సాలిడ్గా ఉన్నా సినిమా కనెక్ట్ అయ్యే విధానం ఇంపార్టెంట్. ప్రేక్షకులు ఏం తీర్పిస్తారో వేచి చూద్దాం. మరో రివ్యూతో మీ ముందుకు త్వరలోనే వస్తాను. సైనింగ్ ఆఫ్.